హాయ్, ఎలా ఉన్నారు? రాగి లడ్డు రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా బాదం యాడ్ చేసుకున్నాను. బాదంని బాగా ఫ్రై అవనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయ్యాక ఈ బాదంని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. దానిలోకి నేను పూల్ మకానాని వేసుకున్నాను. మకానా కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవనివ్వాలి. మకానా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా అయితే మనం మిక్సీ పట్టినప్పుడు బాగా త్వరగా పిండిగా అయిపోతుంది. అలా క్రిస్పీగా వచ్చాక మకానాను కూడా ఆ ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కాస్త హీట్ అయ్యాక నేను మళ్ళీ దీనిలోకి కొద్దిగా కాజుని తీసుకుని కాజుని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆప్షనల్ అండి. కాజు ఒకటి తీసుకున్నా సరిపోతుంది. వీటిని కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. దీనిలోకి 1 కప్పు రాగిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. రాగిపిండిని బాగా కలుపుకుంటూ బాగా హీట్ అవనివ్వాలి. కలర్ కాస్త ఇలా చేంజ్ అయ్యే వరకు రాగిపిండిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పాటు టైం పడుతుందండి. రాగిపిండి మాత్రం బాగా ఫ్రై అయితేనే ఈ లడ్డూల టేస్ట్ చాలా బాగుంటుంది. అది గమనించుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని పిండిలా చేసేసుకుంటున్నాను. దానిలోకి 3 యాలకులు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఇలా మెత్తగా పిండిలా అయినా చేసుకోవచ్చు, లేదంటే కాస్త పలుకలు తలిగేలా అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం పిండిలాగే చేసేసాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ. 1 కప్పు రాగిపిండికి 1/2 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. ఇలా అయితే నాకు స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. మీకు కాస్త స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా అయినా యాడ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాను. మనం తీసుకున్న బెల్లం మెత్తగా అవ్వాలి అనుకుంటే కొద్దిగా రాగిపిండిని అవి యాడ్ చేసుకుంటే బెల్లం ఉండలుగా కాకుండా మెత్తగా పొడిలో కలిసిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుని మెత్తగా పిండిలా చేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా ముద్ద కట్టకుండా బాగా పొడిలా అయిపోయింది కదా. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా రాగిపిండి, ఆ రాగిపిండిలోకి యాడ్ చేసుకుని బాగా రాగిపిండి ఈ పొడాలు అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కొద్దిగా టేస్ట్ చేసి చూడండి. మీకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా బెల్లాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. మనం సున్నుండలు ఎలా చేసుకుంటామో అలాగే నెయ్యి యాడ్ చేసుకుని చేసుకోవాలండి. 1 కప్పు రాగిపిండికి నాకు 1/2 కప్పు నెయ్యి పట్టిందండి. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకున్నా సున్నుండలో ఏం కాదు, బట్ నెయ్యి ఎంత యాడ్ చేసినా ఈ రాగిపిండి పీల్చేస్తుంది కాబట్టి చూసుకుని ఉండయ్యే వరకు ఇలా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఉండ అవుతుంది అనుకుంటే మనం ఇలాగా రాగి ఉండల్ని రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో సున్నుండలు చేసుకున్నట్టే ఈ ఉండల్ని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం దీనిపైన కాస్త కాజు డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే కాజుని పెట్టి కూడా ఇలా సున్నుండలు ప్రిపేర్ చేసేయచ్చు. అంతేనండి, హెల్దీ అయిన రాగి లడ్డూలు ప్రిపేర్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపించండి. ఇన్ని ప్రోటీన్స్ ఉన్న ఈ లడ్డూని రోజు మనం తిన్నా పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి. రాగిపిండి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.